హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాల్టి మన స్పెషల్ కోడిగుడ్డు ములక్కాడ కర్రీ. కోడిగుడ్డు అత్యంత చవకైన ఆహారం. కోడిగుడ్డు ములక్కాడ కర్రీకి కావలసిన పదార్థాలు, విధి విధానాలు తెలుసుకుందాం రండి. నేను ఇక్కడ 3 టమాటాలను కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నానండి. కొంచెం చింతపండు వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకుందాం. తర్వాత నేను 4 గుడ్లను తీసుకున్నానండి. 3 ములక్కాయ ముక్కలను నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర తీసుకున్నాను. 3 ఉల్లిపాయలను సన్నగా తరిగి 2 పచ్చిమిర్చిని రెడీ చేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ ఎగ్ బాయిలర్ వాడుతున్నానండి గుడ్లు ఉడకబెట్టుకోవడానికి. ఇది నేను 3 years నుంచి వాడుతున్నాను. నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. 10 minutesలో ఈ గుడ్లు బాయిల్ అయిపోతాయండి. చాలా ఈజీగా టైం సేవ్ అవుతుందండి. ఇది నేను ఆన్లైన్లో 2 years బ్యాక్ తీసుకున్నానండి. ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇదే బాయిలర్ వాడుతూ ఉంటానండి. గుడ్లు ఉడికినాయని చూద్దారండి. ఉడికిన గుడ్లను వాటర్లో వేసుకుందాము. ఎక్కడా కూడా చిన్న పగులుడు, విరుగుడు ఎటువంటివి లేవండి. చక్కగా బాయిల్ అయిపోయినాయి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూసారండి, గుడ్లు చాలా నీట్గా ఉడికిపోయినాయండి. తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో తగినంత నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకుందామండి. గుడ్డు తినటం వల్ల బరువు పెరుగుతారనేది అపోహండి. తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసానండి. వీటిని బాగా వేయించుకోవాలి. తర్వాత కట్ చేసిన ములక్కాయ ముక్కలు ఇందులో వేస్తున్నాను. ములక్కాడలో బి కాంప్లెక్స్ విటమిన్లు, ఐరన్, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుందండి. కాల్షియం కూడా ఉంటుంది ఇందులో. మొత్తం ములక్కాయలు వేసిన తర్వాత ఒకసారి కలిగి తిప్పేసేయాలి. బాగా వేగుతుండగా 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా తిప్పేసేసి ఉడికింది లేదో ఒకసారి చూసుకుందామండి. ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఇందులో పచ్చివాసన పోయేదాకా కలుపుకుందాము. తర్వాత నేను ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నానండి. మీరు మామూలు కల్లుప్పు వేసినా పర్వాలేదు, సాల్ట్ వేసినా పర్వాలేదు. మొత్తం ఒకసారి కలిపి వేసి ములక్కాడ ముక్కలకు ఉప్పు పట్టేలాగా ఒకసారి అంతా కలిపి వేయాలండి. ములక్కాయలో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుందండి. తగినంత కారం వేసుకుందాం. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఈ కర్రీ ఈజీగా అయిపోతుందండి. తర్వాత మిక్సీ వేసుకున్నటువంటి టమాటా ప్యూరీని ఇందులో వేసి బాగా కలపాలండి. కొందరికి కర్రీ తినేటప్పుడు టమాటా ముక్కలు కనబడితే ఇష్టపడరండి. అందుకే ఈ ప్యూరీని వాడితే ఏది తినేటప్పుడు అడ్డు రాకుండా పిల్లలు నీట్గా తినేసేస్తారండి. మనకు కూడా తినడానికి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ములక్కాడ ముక్కలకు ఉప్పు, కారం, పసుపు బాగా పడితే చాలా టేస్ట్ వస్తాయండి. తర్వాత తగినంత వాటర్ పోసుకుందాము. పులుసుగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. గ్రేవీగా కావాలంటే తక్కువ పోసుకోండి, మీ చాయిస్. కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకొని హైలో పెట్టి కాసేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత ఒకసారి అంతా కలిపి వేసి లాస్ట్గా మూత పెట్టి సిమ్లో పెట్టి నూనె పైకి వచ్చేలా ఉంచాలండి. తర్వాత పక్కన ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఉడికినటువంటి ఎగ్స్ వేసి ఫ్రై చేసుకుందామండి. నేను ఇలాగే ఎప్పుడు ఫ్రై చేస్తానండి. ఫ్రై చేసిన ఎగ్ చాలా బాగుంటుందండి.
కూర ఉడికిందండి. ఇక్కడ ఉడికిన కూరలో ఈ 4 ఎగ్స్ వేసి బాగా కలుపుతున్నానండి. అంతేనండి, కర్రీ రెడీ అయినట్టే. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేయడమేనండి. అంతేనండి, గుమగుమలాడే టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనున్న బెల్ గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.